గోల్డెన్ స్టోరీ టైం. పచ్చని కొండల మధ్య ఉన్న కొండపల్లి అనే గ్రామంలో కేశవులు అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టడం, దొరికిన కూలి పని చేయడం అతని దినచర్య. అతని భార్య గౌరమ్మ మంచి ఇల్లాలు. ఆ ఊరికి గరుడయ్య అనే ఊరి పెద్ద ఉన్నాడు. పేరుకు తగ్గట్లే అతను పేదల రక్తం పీల్చే రాబందులాంటివాడు. వడ్డీల మీద వడ్డీలు వేసి ఊర్లో సగం మంది భూములను లాగేసుకున్నాడు. ఒకరోజు ఉదయం, ఏవండి, ఇంట్లో పూట గడవడానికి పిడికడి గింజలు కూడా లేవు. నిన్న మీరు తెచ్చిన 2 గడ్డ గినుసులతోనే రాత్రి గడిపాం. ఈరోజు పిల్లల ఆకలి ఎలా తీరేదండి? బాధపడకు గౌరమ్మ, ఆ దేవుడు మనకి కష్టాన్ని ఇచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇస్తాడు. నేను ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా అడిగి పని సంపాదించుకుని వస్తాను. సరేనండి, త్వరగా రండి, పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు. కేశవులు పని కోసం ఊర్లోకి బయలుదేరాడు. తెలిసిన వాళ్ళందర్నీ, ఎంతోమంది రైతులను పని అడిగాడు. కాని ఎవరూ పని లేదన్నారు. చివరి ఆశగా ఊరి పెద్ద గరుడయ్య చావడికి వెళ్ళాడు. అయ్యా పెద్దగారు, ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. నా దగ్గర నీకు ఇచ్చే పనేమీ లేదురా. వెళ్ళి ఆ అడవిలో కట్టెలు కొట్టుకో. వెళ్ళు అని ఊరి పెద్ద కూడా పని లేదు అనడంతో కేశవులు ఎంతో నిరాశపడ్డాడు. బాధగా నడుచుకుంటూ వెళ్ళి ఊరి చివర ఉన్న పాత శివాలయం దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే అటుగా శివాలయం పంతులుగారు వచ్చారు. పంతులుగారు, ఉదయం నుండి ఊరంతా తిరిగాను. ఎవ్వరూ పని ఇవ్వలేదు. పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. దయచేసి ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా. బాధపడకు కేశవులు, ఆ శివయ్య ఎవరిని పస్తులు పడుకోనివ్వడు. ఈ పాత శివాలయం ఎంతో శిథిలావస్థలో ఉంది కదా. నువ్వు దీన్ని శుభ్రం చేసి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు కొట్టేయి. ఆ పని చేస్తే సాయంత్రానికి కొన్ని డబ్బులు ఇస్తాను. చాలా సంతోషం పంతులుగారు, ఇప్పుడే పని మొదలు పెడతాను. కేశవులు తన కొడవలి తీసుకుని పాడుబడ్డ శివాలయం దగ్గర పని మొదలుపెట్టాడు. పగలంతా చెమటోడ్చి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు కొట్టేశాడు. సాయంత్రం గుడి లోపల శుభ్రం చేస్తుండగా ఒక మూలన మట్టిలో కూరుకుపోయి ఉన్న ఒక రాతి వస్తువు కనిపించింది. అరే, ఏంటిది? ఏదో గుండ్రంగా రాతిలాగా ఉందే అనుకుని బయటకు తీశాడు. అది ఒక పాతకాలపు రాతి తిరగలి. అది ఎన్నో ఏళ్ల నాటిదైనా ఎక్కడా చెక్కు చెదరలేదు. దానికి ఉన్న చెక్క పిడి కూడా ఎంతో గట్టిగా ఉంది. ఎవరో పాతకాలం వాళ్ళు గుడికి విరాళంగా ఇచ్చి ఉంటారు. ఇన్నాళ్ళు మట్టిలో పడినా దీని చెక్కపిడి కూడా పాడవలేదు. ఇంట్లో పాత తిరగలి విరిగిపోయి గౌరమ్మ ఇబ్బంది పడుతోంది. పాడుపడ్డదే కదా, దీన్ని ఇంటికి తీసుకువెళ్తాను అనుకుని ఆ తిరగల్ని తీసుకుని సాయంత్రం గుడి పంతులు గారి దగ్గరికి వెళ్తాడు. పంతులుగారు, గుడి ఆవరణంతా శుభ్రం చేశాను. లోపల పని చేస్తుండగా మట్టిలో ఈ పాత రాతి తిరగలి దొరికింది. మా ఇంట్లో తిరగలి విరిగిపోయి నా భార్య ఇబ్బంది పడుతోంది. దయచేసి మీరు అంగీకరిస్తే ఈ పాత తిరగలిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అలాగే కేశవులు, మీ ఇంట్లో అవసరం ఉంది అంటున్నావు కదా, నువ్వే తీసుకువెళ్ళు. ఇదిగో, నువ్వు చేసిన పనికి నీ కూలీ డబ్బులు. డబ్బులు తీసుకుని కేశవులు ఆ తిరగలని భుజాన పెట్టుకుని కూలి డబ్బులతో కొన్ని జొన్నలు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. గౌరమ్మ, ఇటురా. కూలీ డబ్బులతో కొన్ని జొన్నలు తెచ్చాను. గుడిలో ఈ పాత తిరగలి దొరికితే పంతులు గారిని అడిగి తెచ్చుకున్నాను. కడిగి శుభ్రం చెయ్యి. సరేనండి. ఎంత మంచి తిరగలో! గౌరమ్మ ఆ తిరగలిని శుభ్రంగా కడిగింది. కాని అందులో వేసి విసరడానికి ఆ జొన్నలు తప్ప మరేమీ లేవు. ఆకలితో ఏడుస్తున్న పిల్లల్ని చూసి ఆమెకు ఎంతో బాధేసింది. గౌరమ్మ తిరగల్ని తిప్పుతూ, ఎంత మంచి తిరగలో, కాని విసరడానికి ఆ పిడికడి గింజలు తప్ప మరేమీ లేవే. ఈరోజు నా పిల్లల ఆకలి తీరడానికి వేడివేడి అన్నం, పప్పు, కూరలు ఉంటే ఎంత బావుండు అని అనుకుంది. అంతే, గౌరమ్మ అలా మనస్ఫూర్తిగా కోరుకోగానే ఒక్కసారి తిరగల్లో నుంచి వేడివేడి అన్నం, కమ్మటి పప్పు, కూరలు రాలడం మొదలయ్యాయి. ఏవండి, ఇటు చూడండి, ఈ తిరగలికి దయ్యం పట్టిందండి. నేను అన్నం, పప్పు కావాలని కోరుకోగానే అందులో నుంచి అవన్నీ బయటకొస్తున్నాయి. అరెరే, ఇదేం విచిత్రం! ఏది అడిగితే అది ఇస్తోందేంటి? ఉండు, నేను పరీక్షిస్తాను అని తిరగల్ని పట్టుకుని, మాకు తినడానికి తియ్యటి పాయసం, గారెలు కావాలి అని అడిగిన వెంటనే ఆ తిరగల్లో నుంచి వేడివేడి పాయసం, గారెలు రావడం మొదలయ్యాయి. కేశవులు దాన్ని పట్టుకుని ఆపగానే ఆగిపోయింది. గౌరమ్మ,
ఇది దెయ్యం పట్టిన తిరగలి కాదు, దేవుడిచ్చిన మాయా తిరగలి. ఇది మనం ఏ ఆహారం కోరుకుంటే ఆ ఆహారాన్ని ఇస్తుంది. ఇది సాక్షాత్తు ఆ శివయ్య మనకిచ్చిన ప్రసాదం. ముందు పిల్లలకు కడుపు నిండా తినిపించు. ఆ రోజు గౌరమ్మ తిరగలిని అడిగి తీసుకున్న భోజనం అమృతంలా ఉంది. ఆ భోజనం తిన్నవారి పిల్లల నీరసమంతా పోయి ఎంతో బలంగా తయారయ్యారు. ఆ రోజు రాత్రి కేశవులు గౌరమ్మతో, గౌరమ్మ, దేవుడు మన ఆకలి తీర్చాడు. కానీ మన ఊర్లో ఊరి పెద్దగారి అప్పులు కట్టలేక పస్తులు పడుకునే పేదలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఆకలి కూడా మనమే తీర్చాలి. అంతేనండి, 10 మంది ఆకలి తీర్చితే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎవరికి ఏది కావాలంటే అది ఈ తిరగల్ని అడిగి మరీ పెడదాం. అప్పటి నుండి కేశవులు తన గుడిసె బయట అన్నదానం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న పేదలందరికీ వాళ్ళు ఏ భోజనం అడిగితే ఆ భోజనాన్ని తిరగల నుంచి కోరుకుని మరీ ఉచితంగా దానం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఆహారం తిన్న ఊరి జనాలు రోగాలు కూడా తగ్గిపోయాయి. ఊరంతా కేశవుల్ని దేవుడిలా కొలవడం మొదలుపెట్టారు. కొద్ది రోజులు గడిచాయి. కేశవులు ఇంటి ముందు జనం క్యూ కట్టడం, పేదలకు ఉచితంగా పంచభక్ష పరమాన్నాలు అందడం ఊరి పెద్ద గరుడయ్య కంట పడింది. గరుడయ్య పక్కన అతనికి నమ్మిన బంటు భద్రయ్య ఉన్నాడు. ఒరే భద్రయ్య, ఏంట్రా గుడిసె దగ్గర జాతర? ఆ కేశవులు గాడికి పూట గడవడమే కష్టం కదా, వాడెలా ఊరందరికీ రకరకాల భోజనాలతో అన్నదానం చేస్తున్నాడు? పెద్దగారు, ఆ కేశవులు గారికి ఏదో మాయా తిరగలి దొరికిందట. అందులో ఏ ఆహారం అడిగితే ఆ ఆహారం వస్తుందట అయ్యా. అందుకే వాడు ఊరందరికీ దానకర్ణుడిలా పంచుతున్నాడు. ఏమిటి? ఏది కోరుకుంటే అది ఇస్తుందా? ఒరేయ్, ఆ తిరగలి నా దగ్గర ఉంటే నాకు అన్నం ఎందుకురా? అందులోంచి వజ్రాలు బంగారు కాసులు అడిగి కోటీశ్వరుని అయిపోతాను కదరా. ఆ తిరగలి వాడికి ఎక్కడ దొరికిందో కనుక్కో. కనుక్కున్నాను పెద్దగారు. వాడు మొన్న గుడి పంతులు గారి మాట మీద పాత శివాలయం శుభ్రం చేశాడు కదా, అక్కడే వాడికి దొరికిందట. అయితే ఆ పాత శివాలయం మా తాతల నాటిది కదరా. మా తాతలు కట్టించిన గుడిలో దొరికిన వస్తువు నాదే అవుతుంది. పదా, వెంటనే రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టు. మరుసటి రోజు రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. గరుడయ్య దర్జాగా కూర్చున్నాడు. కేశవులు భయంగా నిలబడి ఉన్నాడు. ఒరే కేశవులు, మా తాతల నాటి పాత శివాలయంలో నీకు దొరికిన మాయా తిరగల్ని దొంగిలించి నీ ఇంట్లో పెట్టుకుంటావా? అది మా వంశపు వస్తువు, ఆస్తి. దాన్ని వెంటనే నాకు అప్పగించు. అయ్యా పెద్దగారు, నేను దొంగను కాను. పాడుబడ్డ గుడిలో దొరికితే ఇంటికి తెచ్చుకున్నాను. దానివల్ల నాకే కాదు, ఈ ఊరి పేదలందరికీ ఆకలి తీరుతుంది. దాన్ని నా దగ్గర ఉంచండి అయ్యా. నోర్ముయ్, ఊరి జనాలరా, మీరే చెప్పండి. మా తాతల నాటి గుడిలో దొరికింది నాదే కదా. ఊరి జనాలంతా అవును అన్నారు. కేశవులు కన్నీళ్లతో ఆ మాయా తిరగల్ని ఊరి పెద్ద గరుడయ్యకు అప్పగించాడు. గరుడయ్య గర్వంగా నవ్వుకుంటూ ఆ తిరగల్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఇక నా పంట పండింది. నాకెందుకురా ఈ అన్నం పప్పులు? భద్రయ్య, ఆ తిరగల్ని పట్టుకొని మనకి నవరత్నాలు, వజ్రాలు, బంగారు కాసులు కావాలని అడుగు. భద్రయ్య తిరగలు పట్టుకుని వజ్రాలు కావాలని కోరుకున్నాడు. భద్రయ్య అలా అడగగానే తిరగల్లో నుంచి బంగారానికి బదులుగా నల్లటి పొగ, వేడివేడి బూడిద, వందలాది తేళ్లు, జెర్రులు బయటకు రావడం మొదలయ్యాయి. అమ్మో, ఇవేంటి? తేళ్ళు నన్ను కుట్టేస్తున్నాయి అని భయంతో పరుగులు తీశాడు. ఒరేయ్, ఆ తిరగల్ని ఆపరా, పారిపోకు. నా ఇల్లంతా బూడదతో నిండిపోతోంది. ఇల్లంతా పొగతో నిండిపోయి గరుడయ్య దగ్గుతూ కళ్ళు మండుతూ కింద పడిపోయాడు. ఆ తిరగలి ఇంకా వేగంగా తిరుగుతూ తన ఇంట్లోని ధాన్యాన్ని, వస్తువుల్ని అంతా బూడిదగా మార్చడం చూసి గరుడయ్య ప్రాణభయంతో వణికిపోయాడు. పేదల ఆకలి తీర్చే మంచి మనసున్న వాళ్లకే అది అమృతాన్నిస్తుందని, తనలాంటి స్వార్థపరులకు ఇలా బూడిదను, విష జంతువులను మాత్రమే ఇస్తుందని అతనికి అప్పుడు అర్థమైంది. గరుడయ్య ఇల్లు వదిలి బయటకు పరుగు తీశాడు. అతని గర్వమంతా మట్టిలో కలిసిపోయింది. తన తప్పు పూర్తిగా తెలుసుకున్నాడు. గరుడయ్య పరుగున వెళ్లి కేశవులు గుడిసె ముందు నిలబడి, కేశవులు, నన్ను క్షమించు కేశవులు. నా దురాశ వల్ల నా ఇల్లు బూడిదైపోయింది. ఆ మాయా తిరగలి నాకొద్దు, దాన్ని నువ్వే తీసుకో. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఏమైంది పెద్దగారు? మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు? కేశవులు, ఆ మాయా తిరగలి నా ఇంట్లో విష జంతువులను, వేడి వేడి బూడిదను కక్కుతోంది. నా ఇల్లంతా కాలి బూడిద అవ్వకముందే దయచేసి నన్ను కాపాడు బాబు.
అని కేశవులు బతిమలాడుతూ తన ఇంటికి తీసుకెళ్తాడు. గౌరమ్మ కూడా వాళ్ళ వెంట వెళ్తుంది. కేశవులు వెళ్ళి ఆ తిరగల్ని పట్టుకోగానే అందులో నుంచి తేళ్లు రావడం ఆగిపోయింది. మళ్ళీ ప్రశాంతంగా మారింది. కేశవులు, నువ్వు దేవుడివిరా, నిజమైన దేవుడివి. డబ్బు ఆశతో పేదల కడుపు కొట్టాను. ఎన్నాళ్ళు నా కళ్ళను కమ్మిన అహంకారం ఇప్పుడే తొలగిపోయింది. అయ్యా పెద్దయ్య గారు, ఆశకు అంతుండదు. తోటివారికి దానం చేసే గుణానికి మించిన ఆస్తి లేదు. మీ మనసు మారింది. అదే మాకు 10,000. అవునమ్మా గౌరమ్మ, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరి పేదలకు ఉచితంగా నా భూముల్లోనే పండిన ధాన్యాన్ని పంచుతాను. గౌరమ్మ, పెద్దగారిలో మార్పు వచ్చింది. ఇక మన ఊరికి కరువు రాదు. మనుషులు తమ కష్టం మీద బతకాలి, కానీ ఇలాంటి మాయల మీద కాదు. ఈ మాయా తిరగలి వల్ల ముందు ముందు ఇంకా ఎంతో మందిలో దురాశ పుడుతుందో, ఎవరికి ఏ ఆపద తెస్తుందో. అందుకే దీనికి స్వస్తి పలకడమే మంచిది. అలా చెప్పి కేశవులు ఆ మాయ తిరగల్ని తీసుకుని వెళ్ళి పవిత్ర గంగానదిలో కలిపేశాడు. అప్పటి నుండి మాయల మీద కంటే మనుషుల కష్టం మీద, దయ మీద నమ్మకం ఉంచాలని ఆ ఊరి వాళ్లకు అర్థమైంది. గరుడయ్య తన గర్వాన్ని, లోభిత్వాన్ని వదిలేసి తనకున్న భూముల్లో పండిన పంటను పేదలకు ఉచితంగా పంచడం మొదలుపెట్టాడు. కొండపల్లి ఊరు మళ్లీ పాడి పంటలతో, అందరి ఆప్యాయతలతో భూలోక స్వర్గంలా మారిపోయింది. నీతి, నిజాయితీ, పరోపకారం ఉన్న చోటే దైవానుగ్రహం నిలుస్తుంది. స్వార్థంతో ఇతరుల అదృష్టాన్ని లాక్కోవాలని చూస్తే శిక్ష తప్పదు. మాయల కంటే కష్టపడి పనిచేయడమే మనిషికి నిజమైన బలం.